ఒక ఊరి రాజు మరో ఊరికి వెట్టాడంట. ఆయన ఆ జిల్లా అంతా బాగా నోటెడ్ అవుతాడు. కానీ పక్క ఊరికి వచ్చాడనుకో ఆయన ఎవడో మనకు తెలియదు. బెస్ట్ మెమరీస్ ఉన్నాయి మీ ఇద్దరికి చిన్నప్పుడు? ఇటు చేసి దిండ్లు వేసుకొని చదివి 10 నిమిషాలు చదవగానే ఇట్లా నిద్ర రాకుండా ఉండేదానికి మాత్రలు అవి వేసుకొని కళ్ళు ఎట్లా అయిపోయేది. ఆడపెడితే పేపర్ తెల్లగా పడుతుంటాం. అలాంటి బ్యాచ్. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్గా ఎప్పుడైనా స్ట్రగుల్ అయ్యారని? ఏదో చేసేద్దాము, ఏదో సాధించేద్దాము అన్న తపన కొద్దీ వచ్చాము. అలాగే మా నాన్న మా అమ్మ కూడా ఆశపడేవాళ్ళు. కానీ నేను వాళ్ళ కోరికకి భిన్నంగా ప్రవర్తించాను. సినిమాలు చేశారు, మళ్ళీ అలసిపోయారు. మనం జీవితాంతం యాక్టర్గా ఉండాలి అనే ఒక బీజం. సెన్సిటివ్నెస్ పనికిరాదమ్మా ఇక్కడ. సరే పనికిరాములేని డిసైడ్ అయిపోయాం. మళ్ళీ ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుందామని మళ్ళీ తిరిగి. ఎవరు ఆ కజిన్స్? కనిపించని దేవుడు ఒకడైతే కనిపించే దేవుళ్ళు 3 ఉన్నారు నాకు. ఫస్ట్ వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. ఇలా కాదు, ఇలానే ఉండాలి. ఒకే ఇంట్లో నుంచి ఎంతమంది హీరోలు తయారయ్యారంటే కారణం ఆయన బుక్కే. ఎలా ఉంటాయని మెగాస్టార్ అయి ఉంటారు. నాగబాబు నేను అట్లాంటిక్ హోటల్ అని ఇప్పట్లో చాలా పెద్ద స్టైల్స్ ఉన్న హోటల్. అది కూడా వెడల్పు కూడా లేదు, తక్కువ వెడల్పు, ఇంతే గోడ. ఆ గోడ మీద ఫైట్ అండి. భయపడలేదా మీరు? అన్నయ్య అంత అవసరం ఉందా మీకు? నాకు కూడా తీపే కదరా లైఫ్ అంటే. బట్ నాకెందుకో ఆయన విపరీతాన్ని ప్రేమ కదా. నాకు కోపం వచ్చినా అలాగే ఉంటుంది, ప్రేమ వచ్చినా అలాగే ఉంటుంది. ఎప్పుడు చూడలేదు అనుకుంటా ఇలాంటి క్యాంపెయిన్స్. అంటే ఒక ఇండస్ట్రీ మొత్తం కదిలింది అని చెప్పుకోవచ్చు. అది ప్రభావితం మనుషులు చేయదండి. గుండెలో నుంచి వచ్చే మాటకి శక్తి ఎక్కువ ఉంటుంది. ఇన్ని అవమానాలు తట్టుకొని 2 సార్లు ఓడిపోయి ఇంకోరైతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను పద్మవిభూషణ్ కాగలిగాను. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆయన గురించి చెప్పాలంటే ఎటువంటి పాత్రనైనా అవలీలగా చేయగలరు, విలనిజాన్ని పండించగలరు, ఒక పాజిటివ్ రోల్తో అందరినీ దగ్గరికి తీసుకోగలరు, మోషన్ని కూడా ఎంతో చక్కగా పండించగలరు. సో ఒక విలక్షణమైన నటనను అందరికీ చూపించి అందరి ప్రేమ అభిమానాలను చూరగొన్న వ్యక్తి హరి గారు. సో ఆయనని హరి గారు అనే కంటే పెద్దిరెడ్డిగా చాలా పాపులారిటీ వచ్చింది. ప్రతి ఇంటిలో పెద్దిరెడ్డి అనే క్యారెక్టర్ ఉండిపోయిందనమాట. సో ఆయన మనతో పాటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, బోలెడని విషయాలు హరి గారిని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? వెరీ ఫైన్. యా. సో పెద్దిరెడ్డి గారు అని పిలవమంటారా, హరి గారు అని పిలవమంటారా, గౌరీనాథ్ గారు అని పిలవమంటారా? నిజంగా నా పేరు చాలా మందికి తెలియదమ్మా. ఎందుకంటే నేను ఏ క్యారెక్టర్ చేస్తే ఆ వచ్చినంతకాలం ఆ క్యారెక్టర్ పేరుతోనే పిలిచేటటువంటి అలవాటు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన తెలుగు ప్రజానీకానికి అంతటికి. బట్ అది ఒక రకంగా అడ్వాంటేజ్, ఒక రకంగా డిసడ్వాంటేజ్. బికాస్ మీ పేరు అని అడిగినప్పుడు మళ్ళీ చివుక్కు అంటుంది మనల్ని ఎవరన్నా. ఎందుకంటే ఏమయ్యా దాదాపు 40-35 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. అట్ పీపుల్ రికగ్నైజ్ చేస్తున్నారు కానీ నేమ్ ఏ క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్తో ఎక్కువ అయిపోయింది. కానీ నా ఒరిజినల్ నేమ్ తెలియకుండా అయిపోయింది. ఎస్. బట్ ఇప్పుడు హరి గారుగా మంచిగా ఇదైపోతారులేండి. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ వచ్చింది కాబట్టి నేమ్ ఏంటి, వీళ్ళేంటి అనేది ఎక్కువగా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ మా. యా. సో ప్రస్తుతం ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు సార్ మీరు? మొన్నటి వరకు గుండమ్మ కథ అండ్ సూర్యకాంతం ఆల్మోస్ట్ 3800 ఎపిసోడ్స్ 2 కలిపి జీ తెలుగులో నంబర్ 1 పొజిషన్లో ఉన్న హైయెస్ట్ వ్యూయర్స్, లాంగెస్ట్ జర్నీస్. రెండిట్లో కూడా నాది స్టార్ట్ టు ఫినిష్ అన్నట్టుగా, అంటే ప్రారంభం నుంచి మొదటి రోజు షూటింగ్ మొదలైన రోజు నుంచి జరుగుతూనే వచ్చిందనమాట. సో అందువల్ల జనాలకి బాగా గుండమ్మ కథలో ఉన్నటువంటి మాణిక్యం, తర్వాత సూర్యకాంతంలో ఉన్నటువంటి ధనంజయ పాత్రలు, ఈ 2 కూడా మా తెలుగు ప్రేక్షకులు ప్రతి ఇంటిలో నోటెడ్ అయిపోయినటువంటి క్యారెక్టర్స్ బాగా చూశారు. బాగా వ్యూయర్షిప్ బాగా ఉండింది. అది లాంగెస్ట్ జర్నీ అనమాట. ఆల్మోస్ట్ జీ తెలుగులో నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి సీరియల్స్. లాంగెస్ట్ జర్నీ 6 years జర్నీ అనమాట. బట్ రీసెంట్లీ ఐ వాజ్ షిఫ్టెడ్ టు ఉమ్మడి కుటుంబంకి వాళ్ళే షిఫ్ట్ చేశారు. దాంట్లో ఉండాలండి మీరు, సెంటిమెంట్గా మీరు ఉంటే బాగుంటుందని దానికి షిఫ్ట్ చేశారు. ఇన్ని ఇయర్స్ జర్నీ కదా సార్, ఆల్మోస్ట్ 35 years జర్నీ మీది. ఈ
ఇయర్స్ జర్నీలో ఎప్పుడైనా ఒక 6 మంత్స్ కానీ, ఒక 1 ఇయర్ గానీ ఖాళీగా ఉన్న సందర్భాలు ఉన్నాయా? అంటే ఈ 35 ఇయర్స్‌లో ఒక 4 ఇయర్స్ తీసేయాల్సి వస్తుంది. ఎందుకనంటే హ్మ్. చెన్నైలో ఉండంగా ఐ డిడ్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. చాలా సినిమాలు చేశాను. మీ అందరికి తెలిసి అవును. ఉంటుంది. అవును. ఆంధ్రదేశానికి అంతట్లో. అంటే చిరంజీవి గారికి అన్నగా చేశాను, చిరంజీవి గారికి ఫ్రెండ్‌గా చేశాను, యెస్. చిరంజీవి గారికి విలన్‌గా చేశాను. చాలా మంచి ఇలా మంచి మూవీస్. డిఫరెంట్ రోల్స్ చేసినటువంటి నాకు కొంతకాలం తర్వాత ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్. ఎందుకో ఆశించినంత సక్సెస్ రావట్లేదని రికగ్నైజేషన్ అంటారా? ఫ్రస్ట్రేషన్ ఒకటి స్టార్ట్ అయింది. ఇంట్లో ప్రెషర్. దాంతో ఐ వెంట్ బ్యాక్ టు నెల్లూరు. నెల్లూరు మా సొంత ఊరు. నెల్లూరుకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అక్కడ ఒక 4 ఇయర్స్ అదర్ బిజినెస్ చేస్తూ ఉన్నాను. అది కూడా అంత లాభసాటిగా అనిపించకపోవడంతో ఏం బిజినెస్ చేశారు? అంటే మా మామగారు, మా బ్రదర్ ఇన్ లాస్ వీళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్లో ఉండేవాళ్ళు. లారీలు ఓన్ లారీస్ పెట్టుకొని హ్మ్. ట్రక్స్ ఉండేవి. ఆ వ్యాపారం చేస్తుండేవాళ్ళు కాబట్టి మనకు కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో హ్మ్. నేను మీరు వెళ్ళ స్టార్ట్ చేశారు. నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తెలిసింది ఇది చాలా టఫెస్ట్ జాబ్ అని. ఇది మనకు సెట్ అవ్వదు. మొత్తం ఇది మనకు సెట్ కాదు అని మళ్ళా ఏం చేయాలి అనుకున్నప్పుడు ఎక్కడైతే పోగొట్టుకున్నామో, ఎక్కడైతే మనం వద్దనుకుని వచ్చామో అదే కరెక్ట్ అవుతుందేమో అని హ్మ్. తిరిగి రావడం జరిగింది. తిరిగి వచ్చాక మాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. హ్మ్. సో సెకండ్ ఇన్నింగ్స్ అన్నమాట. అదే సెకండ్ ఇన్నింగ్స్ సో లో ఐ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. సో భగవంతుడు అలా వద్దనుకుని వెళ్ళిపోయినటువంటి వాడిని మళ్ళీ అదేలేండి. తీసుకొని వచ్చి లేదురా బాబు హ్మ్. నీకు ఇవ్వాల్సింది ఉందరా కాస్త ఓపిక పట్టు అని మళ్ళా తీసుకొచ్చి అంతే. ఇక్కడ వేసాడు అనమాట. యా. అంటే అంటే ఈసారి ఫస్ట్ టైం ఉన్న దానికి సెకండ్ టైంకి ఉన్న దానికి తేడా ఏంటంటే ఫస్ట్ టైము ఏదో చేసేద్దాము ఏదో సాధించేద్దాము అన్న తపన కొద్దీ వచ్చాము, సాధించాం, Hmm. లేదని చెప్పట్లా. బట్ ఫినాన్షియలీ అంత వైబుల్గా లేకపోవడంతో మనం సర్వైవ్ కాలేక ఒక 10 ఏళ్ల జర్నీ పక్కన పెట్టి మనం వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే. కానీ సెకండ్ టైం ఇన్నింగ్స్లో మాత్రం ఐ వాజ్ పుల్డ్ బ్యాక్. అంటే ఓకే. రావడం వేరు, లాగబడి రావడం వేరు, హ్మ్. వెళ్ళడం వేరు, Hmm. వెళ్ళబడేటటువంటి పరిస్థితులు వచ్చి రావడం వేరు. Hmm. సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఏంటంటే బలవంతంగా లాక్కు రాబడ్డాను. ఓకే. పరిస్థితులు లాక్కొచ్చాయి అనమాట. అంతే కదా, అది తేడా. సిచ్యువేషన్స్ డిమాండ్ సిచ్యువేషన్స్ అనమాట. అది అనమాట. అంటే మనకు ప్రాప్తం ఉన్నది కనుక Hmm. ఇలా కూర్చొని అనుషతో ఇంటర్వ్యూ చేయాలి, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రేక్షకుల్ని ఇలా అలరించాలని రాసి పెట్టింది కాబట్టి మీకు ఎప్పుడో రాసింది, బట్ మధ్యలో మీరు బ్రేక్ తీసుకున్నారు అంతే. అంటే అంటే ఇక్కడ జనాలకు పనికొచ్చే ఒక మాట చెప్పాలమ్మా. ఇప్పుడు నా ఇంటర్వ్యూ మీరు ఎందుకు చేస్తారంటే నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను, Hmm. కానీ ఏం చెప్పాలి, దానివల్ల ఉపయోగం ఏంటి? ఒక advice. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న దానివల్ల నా గొప్పదనం ఎన్నిసార్లు చెప్పుకుంటాము కదా, Hmm. జనాలకి ఎలాగో తెలుసు. ఇంకా పదే పదే చెప్పుకోవడం వల్ల పెద్ద గొప్ప ఏం రాదు, Hmm. దీనివల్ల 10 వేషాలు రావు, Hmm. లేకపోతే డబ్బు రాదు. కాకుంటే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే కొత్తగా వస్తున్నటువంటి యంగ్స్టర్స్కి మనం చెప్పే మాటలు ఏమైనా ఉపయోగపడతాయేమో, అనుభవపూర్వకంగా చెప్పేటటువంటి మాటలు ఎవరికైనా ఉపయోగపడతాయేమో. ఒక 10 మందిలో ఒక ఇద్దరికి ఉపయోగపడినా 100%. అది సంతోషకరమైనటువంటి విషయం కనుక అలా ఉపయోగపడుతుందేమన్న ఆశ కొద్దీ వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడమే తప్ప Hmm. మన గొప్పను చాటుకోవడానికి ఉపయోగపడుతుందని నేను మీరు గమనించట్లేదు. మిమ్మల్ని ప్రేమించే అభిమానులు ఉంటారు, మీ గురించి తెలుసుకోవాలని. మీరు ఎన్ని చెప్పినప్పటికీ కొత్త విషయాలు ఇంకేమైనా చెప్తారేమో అన్న ఆశతో కూడా ఉంటూ ఉంటారు కదా. పైగా జనాలు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఈ సో అండ్ సో కాబట్టి Hmm. వాళ్ళకి సంబంధించిన విషయాలు, చిన్నప్పుడు విశేషాలు ఏమైనా చెప్తారేమో అని ఆశపడతారు కదా. కాబట్టి దానికోసం ఏదో మనకు తెలిసినవి Hmm. అంటే ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు కోరుకుంటారు. అవును. అలా ఉపయోగపడుతుందేమన్న ఉద్దేశం తప్ప నా గురించి ఓ అని చెప్పుకోవడానికి ఏమంటూ ఉండదు. మనం ఏం సాధించాం కాబట్టి ఈ ప్రపంచంలో But కదా. మీరన్నట్టు ఉపయోగపడే విషయాలు కూడా చెప్దాం ఇంటర్వ్యూ మధ్యలో, యా ఒక్కొక్క యా సందర్భాన్ని బట్టి యా యా అవి కూడా మాట్లాడుకుందాము. యా మరీ ముఖ్యంగా చెప్పాలనుకునేది ఏంటంటే, అడగాలనుకునేది ఏంటంటే, ఇప్పుడు నెల్లూరులో పుట్టి ఆ బిజినెస్ వర్కౌట్ అవ్వలేదు, నాకు ఇది సెట్ కాదని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి అదే మధ్యలో అదే మధ్యలో బిగినింగ్ అది కాదు. సెకండ్ ఇన్నింగ్స్ నేను అనేది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఫినాన్షియల్ గా ఎప్పుడైనా స్ట్రగుల్ అయ్యారా మీరు? అంటే కంపారిటివ్లీ ఫస్ట్ జర్నీ ఏమో చెన్నై. ఓకే. ఫస్ట్ జర్నీ నెల్లూరు టు చెన్నై, దట్ వాస్ ద ఫస్ట్ ఫేజ్. అప్పుడు బాగా స్ట్రగుల్. చిన్నప్పటి నుంచి నాటకాలు పిచ్చి బాగా ఉండేది. చదువు కంటే కూడా ఫస్ట్ ప్రయారిటీ యాక్టింగ్కే ఉండేది. మేము అప్పుడు నెల్లూరు దగ్గర గూడూరులో ఉండేవాళ్ళం.
అయితే చదువు అంతా అక్కడే గూడూరులోనే జరిగింది అప్ టు ఇంటర్మీడియట్ అనమాట. అప్పుడంతా కూడా ఆ ఊర్లో ఉన్నప్పుడంతా నాటకాలు పిచ్చి బాగా ఉండేది. నాటకాలు వేస్తుండేవాళ్ళు. కుటీర పరిశ్రమలాగా ఉండేది. ఉదయం లేస్తే ఏమిటి ఇవాళ అంటే, ఇవాళ ఏం కొత్త నాటకం తీసుకుందాం, ఏం చేయాలి అనేటటువంటి విషయం మీద క్షుణ్ణంగా అభ్యాసం జరిగేది, డిస్కషన్స్ జరిగేవి అనమాట. ఇవన్నీ మా నాన్నగారికి బాగా ఇష్టమయ్యేవి కావు. భయంకరంగా తిట్టేవాడు. సంస్కృతంలో ఎన్ని పదాలు ఉంటాయి, అన్ని పదాలతో తిట్టేవాడు. ఎందుకంటే మాది మధ్యతరగతి కుటుంబం. ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు, బిడ్డలు తొందరగా చదువుకోవాలి, బాగా చదవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అనేటటువంటి ఆశపడతారు కదా. అలాగే మా నాన్న మా అమ్మ కూడా ఆశపడేవాళ్ళు. కానీ నేను వాళ్ళ కోరికకి భిన్నంగా ప్రవర్తించేవాడిని. వదిలేస్తే నాటకాలు చుట్టుపక్కల ఏమన్నా ఎన్వైర్న్మెంట్ బట్టి అలా బిహేవ్ చేసేవారా, లేకపోతే అంటే గూడూరులో ఎక్కువ నాటకాలు పిచ్చినటువంటి వాళ్ళు సంఖ్య ఎక్కువ. సో అందుకని వాళ్ళతో కలిసి నాటకాలతో తిరిగేవాడిని. నాన్నగారు ఏమో తిట్టేవాడు. తిట్టినా కూడా తిట్టినంతసేపు తిట్టి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మన పాటికి మనం చేస్తుండేవాళ్ళం. అయితే అప్పుడు ఏమనిపించేదంటే జీవితాంతం నాటకాలు వేయాలి, నాటక స్టేజ్కి సంబంధించినటువంటి ప్రతి ఈక్విప్మెంట్ మా ఇంట్లో ఉండాలి, డబ్బంతా పెట్టి ఇలా కొనాలి, జీవితాంతం ఉండాలి అనేటటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్ అనేది ఒకటి ఉండేది. అప్పట్లో సినిమా మీద అసలు ఏమాత్రం అవగాహన ఉండేది కాదు, అసలు ఆలోచన కూడా ఉండేది కాదు. ఎంతసేపు స్టేజ్కి సంబంధించినటువంటి ప్రతి ఆర్టికల్ మనం కొనాలి, ప్రతి స్టేజ్కి సంబంధించినటువంటి ప్రతి వస్తువు మన ఇంట్లో ఉండాలి, జీవితాంతం మనం యాక్టర్గా ఉండాలి అనేది అనమాట. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ద డిజైర్ ఈ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ జనాలకు పనికొచ్చే పాయింట్ ఏంటంటే ఆ బీజం చాలా స్ట్రాంగ్గా పడింది. మనం జీవితాంతం యాక్టర్గా ఉండాలి అనే ఒక బీజం ఉంది. దట్ ఈస్ ద విల్ పవర్. అంటే స్ట్రాంగెస్ట్ డిజైర్ ఈజ్ నథింగ్ బట్ విల్ పవర్ అంటే. స్ట్రాంగెస్ట్ డిజైర్ వాజ్ దేర్ టు బికమ్ అన్ యాక్టర్ టిల్ ద ఎండ్ ఆఫ్ అవర్ జర్నీ అనేది ఉండింది. అంతేగాని సినిమా అనేది అసలు మైండ్లో అసలు ఎప్పుడు లేదు కూడా. రీజన్ వాజ్ మనం మెడ్రాస్కి పోయి అక్కడ మళ్ళీ కొత్త స్ట్రగులు ఇవన్నీ మనకంత నాలెడ్జ్ లేదు, ఫినాన్షియల్ పొజిషన్ కూడా లేదు. అందువల్ల ఆ థాట్ లేదు, నాటకం వేయాలి, నటుగా ఉండాలని తప్పన. సో దట్ డిజైర్ వాజ్ విత్ మీ ఫర్ అ లాంగ్ టైమ్. అని ఉండేది, అట్లాగా ఉండేది, స్ట్రాంగెస్ట్ డిజైర్ ఉండేది. తర్వాత డిగ్రీకి అయ్యేటప్పటికి మళ్ళీ నెల్లూరుకి రావడం జరిగింది. నెల్లూరుకి వచ్చినప్పుడు కాలేజీలో ఐ వాజ్ బెస్ట్ విలన్ ఫర్ 3 years. బెస్ట్ విలన్, నాట్ బెస్ట్ యాక్టర్. సంవత్సరం చివరిలో కల్చరల్ ఫెస్టివల్స్ జరుగుతాయి కదా, వాటన్నిటిలో కూడా ఐ వాజ్ అడ్జడ్జ్డ్ యాజ్ ద బెస్ట్ విలన్. అట్లా 3 years రావడం జరిగిందన్నమాట. అప్పుడు ఈ నాటకాలు జడ్జి చేయడానికి ఒక సంస్థ ఉండేది, జడ్జి ఆర్ట్స్ థియేటర్స్ అని నెల్లూరులో ఫేమస్ థియేటర్కల్ గ్రూప్ ఉండేది. వాళ్ళు జడ్జెస్గా వచ్చి రావడం జరిగిందనమాట. వాళ్ళు నా పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ టీంలోకి తీసుకున్నారు. ఇంకా అది ఒక రొటీన్ ఇది అయిపోయింది అనమాట. అంటే ఎప్పుడు నిరంతరం నాటకాలు వేసేటటువంటి వ్యక్తిగా మారిపోయాను. ఇలా జరుగుతూ వచ్చిన తర్వాత అటువైపు వెళ్ళడం జరిగింది. కొన్ని పరిస్థితుల వల్ల చెన్నై వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. వెళ్ళి సినిమాల్లో ప్రయత్నాలు మొదలెట్టడం జరిగిందనమాట. సినిమాలు చేశారు, మళ్ళీ అలసిపోయారు. తర్వాత ఒక 10 years జర్నీలో విలన్గా చేశాను. ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ చేశాము. తర్వాత ఇక మళ్ళా చిన్న ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఫైనాన్షియల్గా. అంటే దానికి కారణం ఏంటంటే, ఒకటి మనలో నటించడానికి కెమెరా ముందుకు పనికొచ్చేటటువంటి ఏమి కావాలో అవి ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి. కానీ కెమెరా వెనకాల కూడా కొన్ని క్వాలిటీస్ కావాలి, అవి లేవు మనకి. ఏంటంటే సెన్సిటివ్నెస్ పనికిరాదమ్మా ఇక్కడ. అంటే ఎవరన్నా ఏమన్నా అడగాలన్నా ఆ బిడియము, మొహమాటము, అవన్నీ ఎక్కువ ఉండేవి, ఎక్కువ పాళ్ళల్లో ఉండేవి. అవి పనికిరావు. అవి ఆ బిడియం ఏంటంటే అవతల వాళ్ళకి ఏ విధంగా కనిపిస్తుందంటే, కొంచెం అరగంట లాగా ఉన్నాడే, కొంచెం గర్విష్ఠలాగా ఉన్నాడే, ప్రౌడ్ అనేటటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసేది. నేనేమో బిడింగ్గా పోయి అడిగితే ఏమనుకుంటారో అది మనసులో ఉండిపోయింది. నా ఫేస్ ఏమో డిఫరెంట్గా ఉండేది. ఫేస్ ఏమో చేసిన వేషాలేమో చాలా టఫ్గాను క్రూయల్గాను ఉండేవి. ఫేసే నా బిహేవియర్ అనుకునేవాళ్ళు అనమాట.
ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా. కానీ భిన్నం మనం. ఫేస్ ఈజ్ నాట్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అనేది మంది. ఫేస్ చూస్తే ఏమో క్రూయల్గా ఉండేది, ర్యాష్గా ఉన్నట్టు అనిపించేది, అహంకారగా ఉండేట్టు కనిపించేది. మన బిహేవియర్ ఏమో మీక్ మైండెడ్. అడిగితే ఏమనుకుంటారు, ఇది అనుకుంటారు అని బిడి పడుతూ దూరంగా ఉండేవాళ్ళం. అదేంటంటే ఈ ఇండస్ట్రీకి పనికిరాని లక్షణం అది. ఈ ఇండస్ట్రీకి ఎలా ఉండాలి, డాషింగ్గా ఉండాలి. హాయ్ హాయ్ అనుష గారు ఎలా ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారండి మీ ఇంటర్వ్యూస్, అదని జోష్గా ఉండాలి. తర్వాత వాళ్ళు ఏదన్నా అంటే వాళ్ళు తిడతారండి మీరు ఊరుకోండి, అయ్యో బాబోయ్ ఏమన్నా కోపడ్డారు అనుకోండి, అయ్య బాబోయ్ వాళ్ళు తిట్టేస్తారండి మీరు అని అనాలి. ఆడు తిట్టక ముందే వాడు అనగానే మనం బిడి పడిపోయి కంగారు పడిపోయి అదనిపోయి భయపడిపోయి ఇట్లాంటి నేచర్ ఉండేది. సో ఏవైతే అవసరమో కెమెరా వెనకకి పనికొచ్చేటటువంటి ఏవైతే గుణాలు ఉన్నాయో అవి మనలో లేకపోవడం అనేది మన మైనస్ పాయింటర్గా గ్రహించాం. సో ఇలాంటివన్నీ భుజం మీద బిజినెస్ జర్నీలో అర్థమైందా మీకు, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నప్పుడే అర్థమైంది. అర్థమయ్యి సరే ఎలా అనుకుంటున్నాము, సరే ఇంక మనకి రావాలని డిసైడ్ అయిపోయాం. ఇక మనం సర్టిఫికేట్ నాకు నేను ఇచ్చేసుకున్నా. అరే మిస్టర్ హరి, యు ఆర్ నాట్ ఫిట్ టు బి హియర్, నువ్వు ఇక్కడ పనికిరావు అబ్బాయి, పదాను గదులు ఇంకా ఇంట్లో నాకు ఇబ్బంది పెట్టడం తప్పితే ఇంక ఉపయోగం ఏం లేదు, నువ్వు లే మూటములు సర్దుకు ఇంటికి పోదాంపా అని అనేసి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఇంట్లో వ్యాపారం ఒకటి ఉంటే ఆ వ్యాపారం మొదలెట్టాం. ఆ వ్యాపారానికి మనం పనికిరాం, ఆ వ్యాపారం కొత్త. అంటే ఇంట్లో మామగారు బావమరుదులు అన్నీ చేస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో మనం ఎంటర్ అయ్యాము. కానీ వ్యాపారంలో ఎవరిది వాళ్ళదే అనేది తర్వాత తెలిసి వచ్చింది. ఈ కొత్త పాయింట్ ఒకటి నేర్చుకున్నాం. అది నిజమే. వ్యాపారం అన్నాక ఎవరిది వాళ్ళదే. ఎక్కడైనా మామ అనగానే వంగ చెట్టు కడ మామ అనుకున్నట్టు సామెతలాగా అది అట్లాగా అయిపోయింది. దాంతో ఉన్నత కాస్త ఊడగొట్టుకున్నాం అక్కడ. ఇంకేం చేయాలి అనుకొని మళ్ళీ ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుందామని మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యి హైదరాబాద్లో వచ్చి వాళ్ళాం. అప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మా జర్నీ మొదలైంది. జర్నీ మళ్ళీ ఇక్కడికి వచ్చాక కొద్ది కాలం, అంటే పెద్ద కష్టపడలేదు. బట్ ఐ వాజ్ సపోర్టెడ్ బై మా కజిన్స్ ఉన్నారు కాబట్టి, మా కజిన్స్ హెల్ప్ ఉంది కనుక కొంతవరకు దాంతో మళ్ళీ తిరిగి కోలుకోవడం జరిగిందనమాట. ఇంక అక్కడి నుంచి వాళ్ళందరూ తెలుసులేమ్మా. మళ్ళీ ఒక్కసారి మీ నోట్తో వినాలని ఉంటుంది కదా, కొంచెం అదొక సాటిస్ఫాక్షన్ కదా. ఆ కజిన్స్ ఎలాంటి హెల్ప్ చేశారు? వాళ్ళే నాకు కజిన్స్, వాళ్ళే నాకు దేవుళ్ళు. అంటే ప్రత్యక్ష దైవాలు అంటాం కదా. కనిపించని దేవుడు ఒకడైతే కనిపించే దేవుళ్ళు ముగ్గురు ఉన్నారు నాకు. మీకు అందరూ తెలుసు మెగా బ్రదర్స్ అని. సో వాళ్ళు మా కజిన్సే కాబట్టి మళ్ళీ వాళ్ళ సహకారం తీసుకొని మళ్ళా నిలబడడం జరిగిందనమాట. ఏమైనా అడ్వైజెస్ ఇచ్చేవారా ఆ టైంలో? అంటే ఫస్ట్ వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు, ఇలా కాదు ఇలానే ఉండాలి, అలాంటి అడ్వైజెస్ ఏమైనా ఇచ్చేవారా? అంటే చిరంజీవి గారు చెప్పక్కర్లేదండి, ఆయన నడవడికే ఒక పెద్ద బుక్. తెలుసుకోగలిగితే, అబ్జర్వ్ చేసుకోగలిగితే, అన్వయించుకోగలిగితే ఆయన జీవితం ఒక పెద్ద గ్రంథం. ఆయన కాబట్టే అందరూ ఒకే ఇంట్లో నుంచి ఎంతమంది హీరోలు తయారయ్యారంటే, సక్సెస్ఫుల్ హీరోస్గా తయారయ్యారంటే కారణం ఆయన బుక్కే. ఆయన బిహేవియర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బుక్, లేటెస్ట్ బుక్. చెప్పాను కదా, అంటే అబ్జర్వ్ చేసుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుకి కూడా మనం ఈ ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నాము అని అంటే ఆయన్ని ఫాలో కావడం, అంటే తూచా తప్పకుండా అనేది కాలేం, కానీ కొన్ని పుట్టుకతో కొన్ని ఉంటాయి. ఎలా ఉంటాయి, మెగాస్టార్ అయి ఉంటారు అంతే కదా. అంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన బిహేవియర్ వేరండి. మేము చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగినటువంటి వాళ్ళం కనుక ఆయన చిన్నప్పటి నుంచి ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనాలకు కూడా బాగా ఇష్టమైన విషయం కాబట్టి, ఉదాహరణకి ఆయనకి జన్మదినోత్సవం వచ్చిందండి, అదే పుట్టినరోజు అనుకోండి, ఆయన 5 o'clockకి చక్కగా లేచిపోయి బ్రహ్మాండంగా గుళ్ళు గోపురాలను తిరిగేసి 6 o'clockకి ఒక బెండి బరణిలో ఏమంటాము అక్షతలు వేసుకొని ఇంటింటికి తిరిగేవారు ఆశీర్వదించమని. అంటే మా ఇంటికి వచ్చేవారు మా అమ్మ నాన్న. అట్లా మా అమ్మ నాన్నే కాదు, అట్లా మా రిలేషన్స్లో ఎవరింటికైనా సరే వెళ్ళిపోయేసి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర అక్షంతలు వేయించుకొని వెళ్ళేవారు. సో ఒక డిఫరెంట్
బిహేవియర్ అయింది చిన్నప్పటి నుంచి కూడా ఉండేదండి. ఆ, అవన్నీ బ్లెస్సింగ్స్ ఆయనకి. అంటే ఆయన అవి నడవడికలో వచ్చేసింది ఆయనకి. అంతే. ఈజ్ ఎ బ్లెస్సెడ్ చైల్డ్. కొందరు కాలక్రమంలో మారుతారు, కొందరు పుట్టుకతో కొన్ని నేర్చుకొని వచ్చేస్తారు. అందువల్ల ఏంటంటే నాకు తెలిసిన చిరంజీవి గారు ఒకలా, జనాలకు తెలిసిన చిరంజీవి గారు ఒకలా. మాకేంటంటే చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు కనుక ఇట్స్ ఎ బాండ్ యాక్టర్ అంటాను నేను. ఓకే. ఇప్పుడు నెమలికి నాట్యం ఎవరు నేర్పారు? కోయిలకి కూత ఎవరు పాట ఎవరు నేర్పారు? అట్లాగా ఆయన పుట్టుకతో అన్నీ నేర్చుకొని వచ్చేసారు. అన్నీ అక్కడి నుంచి వేసుకొని భుజం మీద వేసుకొని వచ్చేసారు. మీ ఇద్దరికి చిన్నప్పుడు చాలా ఉన్నాయండి. కాకపోతే మీకు బెస్ట్ అంటే అలా కళ్ళు మూసుకోగానే ఆయన్ని తలుచుకోగానే గుర్తొచ్చే చిన్నప్పుడు మెమరీస్ ఏమన్నా ఒక రెండు? అదే ఇప్పుడు చెప్పాను కదా, ఇది ఒకటి అనమాట. ఇట్లాగా ఆయన ఇప్పుడు మా నెల్లూరులో చాలా మంది మా రిలేషన్స్లో ఉన్నాము. ఈ కల్ట్ అసలు మాకు ఎవరికి లేదు. ఇప్పుడు పుట్టినరోజున అక్షంతలు వేసుకొని పెద్ద వాళ్ళే ప్రతి ఇంటికి వెళ్ళి అక్షంతలు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అనేటటువంటి సంస్కారం అది మాకు నేర్పలేదు, నేను నేర్చుకోలేకపోయాము. ఆయన వచ్చాక ఆయన గమనించడం తప్ప ఇట్లాంటివి అనమాట. ఆయన ఒక సపరేట్ ఒక ఫినామినా అనమాట, అంతే అండి. అది కాకుండా ఆయన ఇన్స్టిట్యూట్కి పోకముందు నుంచి మేమంతా కలిసి తిరిగేవాళ్ళం కాబట్టి నెల్లూరులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పోకముందు నుంచి తెలుసు. ఏదైనా కొన్ని ఇన్సిడెంట్స్ అంటే అయిన తర్వాత అంటే హౌ మచ్ డివోటెడ్ టు హిస్ కెరియర్ అనే దాంట్లో ఒక ఏంటంటే, ఒకసారి నాగబాబు గారు వచ్చి, హరి నేను ఇంటికి వెళ్ళాను. నాగబాబు గారు, హరి షూట్ ఖాళీయా, షూట్ లేదంటే లేదని. సరే వెళ్దారా, అన్నయ్య షూటింగ్ జరుగుతుంది ఇక్కడ చెన్నైలో నొంగంబాకం దాటి చట్పట్ అని వస్తుంది, చట్పట్లో ఒక హోటల్లో షూటింగ్ జరుగుతుంది, వెళ్దారా ఖాళీగా ఉంటే అని అన్నాడు. ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్తే అది ఒక పెద్ద హోటల్, ఇది అట్లాంటిక్ హోటల్ అనుకుంటా. ఆల్మోస్ట్ 30 years అయింది కదా, ఐ థింక్ మై మెమరీ ఈజ్ కరెక్ట్ అనుకుంటున్నా. అట్లాంటిక్ హోటల్ అని చాలా పెద్ద, అప్పట్లో చాలా పెద్ద స్టైర్స్ ఉన్న హోటల్. పైనుంచి కిందకు చూస్తే అసలు కార్లు చిన్న టాయ్స్ లాగా వెళ్తుంటాయి. నాకు మొదలే వెర్టిగో ఉంది, ఆ పైనుంచి కిందకు చూడలేను. గోడ అంచుకి జస్ట్ ఇంతే ఒక పారాపెట్ వాల్ ఉంటుంది కదా, గోడ అంచు ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం, చుట్టూ ఎండ్ పైన లాస్ట్ బాల్కనీ లాస్ట్ ఇంకంతే, చివరికి పైన ఇంకే స్టేర్స్ ఉండవు. ఓపెన్ ప్లేస్ ఉంటుంది, చుట్టూ గోడ కట్టుంటారు కదా, పారాపెట్ ప్రహరీ అంటాం కదా, చిన్నది ఇంత అంటే మన మోకాలు అంత హైట్లో ఉంటుంది. అది కూడా వెడల్పు కూడా లేదు, తక్కువ వెడల్పు, ఇంతే గోడ ఇంతే ఉంటుంది. నేను కిందకి వెళ్ళి చూడాలంటే గట్టి పట్టుకొని చేతులు వణుకుతూ మెల్లగా అలా చూసాను అనమాట. చిన్న కార్లు వెళ్తున్నాయి, అమ్మాయి నాయన దీంద్ర బాబు అనుకున్నాం. సో అలాంటి సిచ్యువేషన్ అది. ఆ గోడ మీద ఫైట్ అండి. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, అసలు అంత శ్రమ పడక్కర్లేదు. ఇప్పుడు అసలు బ్రహ్మాండంగా టెక్నాలజీ పెరిగింది, ఫైట్ మాస్టర్స్, నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి, దాని అంటే సెక్యూరిటీ మెషర్స్ బోల్డ్ అని ఉన్నాయి. అసలు అంత శ్రమ పడకుండానే ఇప్పుడు గ్రీన్ మ్యాట్ అని బ్లూ మ్యాట్ అని వచ్చేసాయి, చక్కగా మన రూమ్లోనే వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ అప్పట్లో లేదు కదా, లేదు. ఆ గోడ మీద ఈయన సమ్మర్ సాల్ట్స్ వేస్తున్నాడండి. ఇంకా ఏ మాత్రం స్లిప్ అయితే ఇంక అసలు కింద వెనక్కి కూడా ప్రొటెక్షన్ కూడా లేదు. కింద చూస్తేనే అసలు భయం వేస్తుంది. అసలు దాని మీద నిలబడ్డమే అసలు కళ్ళు తిరిగి కింద పడిపోతాం. దాని మీద సమ్మర్ సాల్ట్స్ అసలు అర్థం కాలేదండి మాకు ఏం అసలు. డెఫినెట్గా ఏంటంటే నేను నాకు కళ్ళు తిరిగిపోతానని చూస్తే కింద పొరపాటుగా మన ఎదురుగా ఎవరన్నా అలాంటి వేరే వాళ్ళు చేస్తున్నా మన కాళ్ళు గడగడ వణుకుతుంటాయి. చూశాను, నాగబాబు వైపు చూశాను. నాగబాబు కళ్ళల్లో అలా కొంచెం గ్లూమీగా అంటాం, కొంచెం గుడ్ల నిండా నీరు చేరతాయి అంటాం కదా, అట్లాగా కళ్ళల్లో కొంచెం ఆ చెమ్మగిలిన కళ్ళు కనపడ్డాయి ఆయనలో. మెల్లగా ధైర్యం చేసి, నాగబాబు ఏంటి నాగబాబు, ఆయన అవసరం, ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి పేరు వచ్చేసింది, అప్పటికే ఆయన మంచి సుప్రీం స్టార్, అప్పటికే ఇది ఖైదీ వచ్చేసింది, బ్రహ్మాండమైన ఎదురుగా ఉన్నాడు ఆయన. ఆయన ఏం చెప్పినా, ఏం జరిగినా, ఏం మాట్లాడినా కూడా చెల్లుబాటు అయ్యేటటువంటి రోజులు. అలాంటప్పుడు ఇది చేయాల్సిన అవసరం ఏముంది నా బాబు అని మెల్లగా, అంటే పెద్దగా అనకూడదు కదా, మెల్లగా చూడు నా బాబు అవసరమా ఇది అని అన్నా. అదే నాకు అర్థం కావట్లేదు, హరి ఈయనకి ఏంటి కొంచెం కూడా ఇది లేదు,
ఆయనతో కళ్ళల్లో ఆయనకి నీళ్లు తిరుగుతున్నాయి. బాధ అన్నీ ఆయన ఉంటాయి. విపరీతమైన ప్రేమ కదా, నాకు కోపం వచ్చినా అలాగే ఉంటుంది, ప్రేమ వచ్చినా అలాగే ఉంటుంది. తట్టుకోలేము, రెండు తట్టుకోలేము. అసలు కోపం వస్తే ఇంకా అసలు మొత్తం లేచిపోద్ది ఇదంతా. భయంకరంగా ఉంటుంది పరిస్థితి. దాంట్లో ఏజ్ ఉండదు, పెద్దోడని ఉండదు, చిన్నోడని ఉండదు. వీడు పొజిషన్లో అసలు ఇంకా అసలు క్వశ్చనే లేదు. ఇంకా అలాగే ఉంటుంది. కోపం వస్తే అలాగే ఉంటుంది, ప్రేమ వచ్చినా అలాగే ఉంటుంది. ఒకళ్ళు గబగబా చడామడ తిట్టేసిన 5 నిమిషాల్లో ఇంకా అసలు గోడకు కొట్టిన బంతి లాంటిది అనమాట. ఎంత స్పీడ్గా అరుస్తాడో అంత స్పీడ్గా వెనక్కి వచ్చేస్తాడు. వచ్చి రా ఇంక పోదారా అంటాడు. అట్లా ఉంటుంది ఆయన నేచరు. సో పాపం ఆయన కళ్ళు అలా నిలుతున్నాయి. దానితో నేను మెల్లగా అన్నాను కదా, అది ఇంకొంత ఎక్కువైంది ఆయనకి. సరే షూటింగ్ అయిపోయింది, ప్యాకప్ చెప్పారు. సరే ఒకే కారులో, అంటే ఒకే కార్లో కాదు కానీ ఒకే కారు. ఆయన సారేమో చిరంజీవి గారు ముందు కూర్చున్నారు, మేము ఇద్దరు వెనకాల కూర్చున్నాము. మిగతా ముందు కూర్చున్నాం, మొత్తానికి గుర్తులేదు. మెల్లగా నాగబాబు ఎత్తాడు. అన్నయ్య, ఇప్పుడు అంత అవసరం ఉందా మీకు? అంత రిస్క్ చేసే షాట్ చేయాల్సిన అవసరం ఉందా మీకు? ఏదైనా పొరపాటు జరిగితే ఏంటి? సరే ఆలోచించావా అని మెల్లగా అన్నాడు. అంటే ఆయన అన్నమాట ఏంటంటే, ఏమరా నాకు భయం అయితే నేను ఎందుకు చేస్తాను చెప్పు? నా బాడీలో లేదు భయం అనేది. భయం ఉంటే నేను మాత్రం చేస్తాను. నా లైఫ్ మీద నాకు భయం అనేది ఏర్పడితే నాకు కూడా తీపే కదరా లైఫ్ అంటే. బట్ నాకెందుకో సంహవ్ నాకు భయం అనిపించలేదు కాబట్టి చేయగలిగాను అనేది ఆయన ఇదండి. అసలు వర్క్ విషయంలో నో అని చెప్పడం ఆయన చేత కాదు. ఈ నెవర్ సే నో టు ఇట్. వాళ్ళు అడిగింది చేయడమే తప్ప ఇది అసాధ్యము. ఆ టైంలో అనుకుంటా, గుండా టైంలోనే ఆ ట్రైన్ కింద కూడా ప్రాగుతూ చేసేటటువంటి ఫీట్స్ కూడా ఉన్నాయి. ఎస్, అట్లాంటివి ఏంటంటే ఆయన రిస్క్ బయట వాళ్ళ దృష్టిలో రిస్క్ ఏమో కానీ ఆయన ప్రొఫెషనల్ వైజ్గా ఆయన ఆలోచనలో అది అసలు రిస్కే కాదని ఫీలింగ్ అనుకుంటుంది అన్నమాట. సో అలాంటి సంఘటనలు బోల్డ్ అన్నీ ఉంటాయి. ఆయన స్ట్రాంగ్నెస్, ఆయన విల్ పవర్, ఆయన ఒక డిఫరెంట్ అండి. దాన్ని అంటే భగవంతుడు అలా డిజైన్ చేసి పంపించారు. డిజైన్ లైక్ దట్. అంతే కదా, అంతే కదా. లేదంటే అంత ఇదితో భయం లేకుండా ఉంటుందంటే ఎవరికుండా చెప్పండి. అందులో అంత సంపాదించిన తర్వాత, అంత పేరు సంపాదించిన తర్వాత ఎంజాయ్ చేయాలనే ఫీలింగ్ ఉంటుంది తప్ప, గుడ్ పాయింట్, ఇంక చాలులే మనం సేఫ్గా ఉన్నాము, ఎవరైనా పెట్టండి డూపును పెట్టండి అని అనుకోవచ్చు. ఏదంటే సేఫ్టీ మెజర్స్ లేవు అప్పుడు అంత లేవు. అంత హైట్లో ఇంక లేవు. అప్పుడు అంత టెక్నాలజీ కూడా లేదు. ఇప్పుడంటే చాలా ఈజీ. ఇట్ హాస్ బికమ్ వెరీ ఈజీ టుడే. అన్నీ మారిపోయినాయి, టెక్నాలజీ మారిపోయింది. కానీ అప్పట్లోనే అంత రిస్క్లు చేసేవారు ఆయన. అందుకనే ఆయన పద్మవిభూషణ్ కాగలిగాడు కదా. ఇప్పుడు అందరి మనసులో అలా ఉండిపోయారు చిరస్థాయిగా. అసలు అల్టిమేట్ అండి. ఆయన డిఫరెంట్ అండి, బిహేవియర్ కూడా డిఫరెంట్. ఎవరిని కూడా ఇంత కూడా నొప్పించే మనస్తత్వం ఉండదు. ఆయనకు లేదంటారా కోపం? అస్సలు ఉంటుందండి. అంటే ఎప్పుడో మరీ చేయరాని తప్పు చేస్తే తప్ప, చాలా తక్కువ వస్తే లేచిపోతుంది. అది కూడా ఉందిలేండి. నా జీవితంలో ఒకసారి చూశాను ఆయన. నా మీద చేశారు. అంటే మన వెల్ విషన్ గానే, అంటే మనం మంచి చెప్పడం ఉద్దేశంతో చాలా కోప్పడండి. అసలు ఇప్పటికి ఆ భయం ఇప్పటికి పోలా. ఇప్పుడు కూడా ఆయన చూడగానే అదే మైండ్లో ఎక్కిపోయిందో, మరి సబ్ కాన్షియస్లో రికార్డ్ అయిందో మరి నాకైతే తెలియదు. అంటే ఎప్పుడు రియాక్ట్ అవ్వని వ్యక్తి మీ మీద. అదే మామూలుగా ఆయన అసలు ఎప్పుడు ఇంత మాట కూడా ఎవరిని అంట కదా. అలాంటి వ్యక్తి అసలు టాప్ లేచిపోయేటట్టు, బిల్డింగ్ లేచిపోయేటట్టు భయంకరం, అసలు మామూలుగా కాదులేండి. పెద్దగా అరిచేటప్పటికి నోట్లోంచి మాట పడిపోయింది. ఆ మాట పడిపోవడం ఇప్పటికి పడిపోయింది. పాపం తిట్టింది ఎవరి కోసం అంటే మా గురించే, మా శ్రేయస్సు గురించే తిట్టింది. కానీ తిట్టడం అనేటటువంటిది చాలా రేంజ్లో ఉండింది అనమాట. దాంతో ఒక సబ్ కాన్షియస్లో రికార్డ్ అయిపోయింది. అది ఇప్పటికి పోలా. ఇప్పటికి కూడా వెళ్ళినప్పుడు ఏంటి పని ఉందా అని అనుకోండి, ఏం లేదు, కాదరా ఏమన్నా ఉంటే చెప్పు అంటాడు. ఏ లేదు అంటాం. మనసులో భలే హుషారుగా వెళ్తాం. నేను ఈ విషయం సురేఖమ్మ గారి దగ్గర కూడా చాలాసార్లు అన్నా. ఏంటమ్మా గేట్ వరకు చాలా జోష్గా వస్తాను, ఇక్కడ
వచ్చి లోపలికి అడుగు పెట్టగానే ఆయన చూడగానే నోట్లోంచి మాట రాదు, ఇంకా చచ్చిపడిపోతుంది. గొంతులో వెలగపండు పడి అంటాం కదా, అవునా అయిపోతుంది. మాట ఉండదు, ఏముండదు, క్యాజువలా అంటాము. సరే వెళ్ళనా అంటాడు, అంటా వెళ్ళిపోతాడు. ఏవో మాట్లాడాలని వస్తాము, ఏముండదండి, ఇవన్నీ మర్చిపోతాము, గమ్ముకి వెళ్ళిపోతాం. అంటే ఆమె పెద్దగా నవ్వుతుంది, ఊరుకోవా నువ్వు ఏంటి అంటుంది. బాగుంటారు కదా. అయ్యో అసలు బంగారండి. పురాణాల్లో సీతమ్మ తల్లి అని చెప్తామే, ఆ టైప్ నేచర్ అండి ఆమెకి. మానా లేదు, తనా లేదు, అందరూ ఒకటే. ఆమెకి యూనివర్సల్ ఇదనమాట, అసలు అమ్మ. ఎక్సలెంట్ ఉమెన్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. నో అని చెప్పడం చేత కాదు. ఆమె కూడా బంగారం. పురాణాల్లో సీతమ్మ తల్లిని మనం చూసామో లేదో మనకు తెలియదు, కానీ చూడలేం కదా, ఇక్కడ చూడొచ్చు. అంతే కదా, మనం వినడమే కానీ ఇలాంటి లక్షణాలు ఉంటాయని వినడమే కానీ అవి ఇక్కడ చూడొచ్చు అనమాట. అసలు బంగారు తల్లి, ఎక్సలెంట్ ఉమెన్. సో ఈ మధ్య కాలంలో చాలా మంచిగా క్యాంపెయిన్ని కూడా ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తూ ఇంత జోవియల్గా క్యాంపెయిన్ చేయొచ్చా అనేది మీ వీడియోస్ చూసాక మాకు అర్థమైంది. ఏంటి ఆ క్యాంపెయినింగ్ కథ ఏంటి, ఆ స్టోరీస్? అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి నేను చేశాను, అది ఈగో. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, జనసేన కంటే పిఠాపురం తాలూకా అండి మనం ఏం చేసామండి అది చెప్పడం వేరు, అది దట్ ఈస్ ఈగో. రెండోది ఏంటంటే నాకు ఒక అవకాశం ఇచ్చారండి. అంటే ఏదో అప్పుడు పురాణాలు ఉంటాం కదా, ఉడత సహాయం అంటామే, ఉడత సహాయం లాంటిది. ఆ సహాయం మనం ఒక అవకాశం, ఎస్ బాధ్యత. నేను కూడా ఆయన సక్సెస్లో ఒక అణువంత భాగాన్ని తీసుకున్నాను, ఇచ్చారు. తీసుకున్నాను అని అనుకుంటే ఇచ్చారు. ఆ సక్సెస్కి ఒక అవకాశంగా నాకు ఒక అణువంత అవకాశం ఇచ్చారు అని చెప్పడం ధర్మం. సో దట్ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ అవర్ ఈగో అనమాట కదా. ఒక అవకాశం, కానీ బాగా చేశాను అంటే ఎస్ మనం చేసాం అన్నట్టుగా, ఎండనక వాననక మంచి అసలు ఎప్పుడూ చూడలేదు అనుకుంటా ఇలాంటి క్యాంపెయిన్స్. అంటే ఒక ఇండస్ట్రీ మొత్తం కదిలింది అని చెప్పుకోవచ్చు. అంటే ఇండస్ట్రీలో వెండితెర, బుల్లితెర అంటే దానికి ప్రధాన కారణం నాగబాబు గారండి. ఇప్పుడే కాదు, నాగబాబు పిఆర్పి టైంలో కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి కింద అడుగు నుంచి ఇట్లా లేపుకొని వచ్చారు ఆయన. పైపైన చెప్పడం వేరు, పైపైన చేయడం వేరు. ప్రచారం అనేది నాగబాబులో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే కిందకి వెళ్ళిపోయి మొత్తం కింద గట్టిగా బేస్మెంట్కి వెళ్ళిపోయి ఇచ్చేసానండి. అప్పుడు పిఆర్పి టైంలో కూడా నెక్స్ట్ బెస్ట్ అంటే జనసేన టైం. అల్టిమేట్ ఆయన ఆ ప్రేమ, జనాల్ని పిలిచే విధానము, హక్కును చేర్చుకునే విధానము, దీనికే ఎక్కువ మంది ఈల్డ్ అవుతారండి. ఏమి ఆశించకుండా నాగబాబుని పిలిచారండి, వెళ్ళాలండి, మనం షూటింగ్లను పక్కన పెట్టేద్దామండి, నాగబాబు పిలిచారండి వెళ్ళిపోవాలండి అని వచ్చేసినటువంటి వాళ్ళే తప్ప, పిలవకపోయినా నాగబాబు ఉన్నారండి అక్కడ పిఠాపురంలో మనం వెళ్ళాలండి అని వచ్చినటువంటి వాళ్ళే తప్ప, అటువంటి మోటివేషన్ నాగబాబు గారి దగ్గర ఉంటుందండి. సో ఆయన మోటివేషన్ వెరీ స్ట్రాంగ్. దాంతో మేమందరం కూడా సిన్సియర్గా మనసు పెట్టి ఎండలో మల మాడిపోతున్న ఎండలో, కాళ్ళు కాలుతున్న ఎండ తగిలికొట్టున్నా కూడా అసలు ఏ ఇల్లు విడిచిపెట్టకుండా తిరిగామండి. నిజంగా బంగారండి. పిఠాపురం ప్రజానీకం కూడా గోల్డ్ అండి. ప్రతి ఇంటికి వెళ్ళగానే ఎంత ప్రేమగానో రిసీవ్ చేసుకునేవాళ్ళు. అది శ్రమగా అనిపించలేదండి. మామూలుగా అయితే శ్రమ అనిపిస్తుంది కదా, ఎండ ఇంద్రా బాబు అని అనుకుంటాం కదా, అది కాదు. వాట్ ఏ లవ్ వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ ద పీపుల్. పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర మనం పొందేటటువంటి ప్రేమ, ఆప్యాయతలు అనేటటువంటి మరపురానిటువంటి, మర్చిపోలేనటువంటి. కొన్ని చూసాం మేము సోషల్ మీడియాస్లో, వాటిలో మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగలు ఇవ్వడం, లవ్లీ అండి, లవ్లీ అండి. ఇన్వైట్ చేసే విధానం. ఆ తర్వాత నేను ఇచ్చిన చిన్న ఇంటర్వ్యూ కూడా ఇట్ హస్ బికమ్ వెరీ వైరల్ అండి. చాలా బాగా వైరల్ అయింది అది. అంటే అది మనసు పెట్టి చెప్పింది. అంటే కల్పించి చెప్పుకోవడం అది ప్రభావితం మనుషులను చేయదండి. గుండెలో నుంచి వచ్చే మాటకి శక్తి ఎక్కువ ఉంటుంది. సో అలాగా కళ్యాణ్ బాబు గురించి చెప్పినటువంటి మాటల్లో అసలు పిఠాపురం వాళ్ళు చేసుకున్నటువంటి ఎన్నో జన్మల పుణ్యం అండి. ఆయన ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయడం అనేది, అది వాళ్ళ అదృష్టం అండి అని అన్నాను.
సో దట్ హెస్ బికమ్ వెరీ వైరల్. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ బాబు గొప్పతనం ఏంటంటే ఆయన అనుకుంటే డబ్బు కొదవే ఉందండి. అంతే కదా. అసలు ఎంత డిమాండ్ చేస్తే అంత డిమాండ్ తగినటువంటి డబ్బు ఇచ్చేటటువంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, చూసేటటువంటి జనాలు ఉన్నారు. వాటన్నిటినీ వద్దు అనుకుని పోవడం అనేటటువంటిది ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం అనేది అది చిన్న విషయం కాదు. పైగా లైఫ్ రిస్క్, తలకాయ నొప్పి, హెడేక్ ఎందుకు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. కానీ ఆయన వెళ్ళడం అనేటటువంటిది ఇట్స్ ఎ గ్రేస్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది నిజంగానే భగవంతుడు కూడా అలాగే ఆన్సర్ ఇచ్చారు. ఎన్ని అవమానాలు తట్టుకొని 2 సార్లు ఓడిపోయి, ఇంకోరైతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. 2 సార్లు ఓడిపోయింది, జనాలు వేస్ట్, వీళ్ళకి అసలు ఇది లేదు, దిమాక్ లేదు, పని చేస్తానని వచ్చినటువంటి వాడిని డిస్కరేజ్ చేస్తారు అని రిలాక్సేషన్ పెద్ద అవసరం లేదు అని అనుకున్న ఫీలింగ్ వస్తుంది. ఆ అవమానాలను కూడా, ఆ డిఫీట్ను కూడా ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద మలుచుకొని, అందుకే కదా సూపర్ సక్సెస్ అయ్యారు ఇప్పుడు. అది నిజంగా ఆయనలో ఉన్నటువంటి దాన్ని ఏమంటాం, ధీశక్తి అంటాం. దట్ వాస్ ద పవర్ ఇన్ హిమ్. అలాంటి తనకి మనం అణువంత వర్క్ చేయడం, ఆ అదృష్టం మనకు రావడం, అది దట్ ఈస్ డ్యూ టు నాగబాబు గారు ఇచ్చినటువంటి అవకాశం అని చెప్పి అనుకోవాలి. సో చేసాము. ఎస్, పీపుల్ హ్యావ్ గివన్ వెరీ గుడ్ వెర్డిక్ట్. Now he is Deputy CM of Andhra అంత చక్కగా ఉందన్నమాట. అంటే మీరు చేస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో, ఆ సక్సెస్ అయిన తర్వాత, ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా ఇంకో విషయం తెలుసా అండి, ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా వీ నెవర్ ట్రై టు గో అండ్ సీ హిమ్. ఓ ఓకే. మామూలుగా అయితే మేము చేసామండి, మేము చేసాం కాబట్టి మీరు గెలిచేసారండి అని వెళ్ళిపోతారు కదా. కళ్యాణ్ బాబు ఇలా చేశానండి అని అంటారు కదా, అంటే గుర్తిస్తాడేమోనండి. అవసరంలే, ఎందుకు అది అవసరమా? వీ డిడ్ అవర్ జాబ్. దేవుడికి పూజ చేస్తాం కానీ చెప్పం కదా. అవసరం ఏంటి? చాలామంది అడిగారు, అదేంటండి హరిగారు మీరు భయంకరంగా తిరిగారు, అది తిరిగారు, ఇది తిరిగారు, కనీసం మళ్ళీ వెళ్ళి కలవాలి కదండి అంటే, కలిసాడు కలవడం ఎందుకు? వీ హ్యావ్ డన్ అవర్ జాబ్. కలిస్తే ఏమవుతుందంటే నేను చేశాను అనేది వస్తుంది. అంటే నేను చేశాను అది అవసరం లేదు కదా. ఆయన ఇచ్చారు అవకాశం అనేది తీసుకుంటే మనకు అవసరం లేదు. దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసామో, అది ఎంతవరకు యూజ్ అయ్యింది, దానికి మన సెల్ఫ్ మన గురించి చెప్పుకోవడం అవసరం లేదు కదా. అలాంటి అంటే బికాజ్ ఆఫ్ అది కరెక్టో కాదో మై యాటిట్యూడ్, అది కరెక్ట్ అని నేను చెప్పట్లా. నాకున్నటువంటి కొద్దిపాటి సంస్కారం అంటాము, లేదా కొద్దిపాటి చదువు అంటాము, ఆ సంస్కారం నాలెడ్జ్ అంటాము, అది నన్ను అడ్డుకట్ట వేస్తుంది, అతి చేయనీయకుండా చేస్తుంది అన్నమాట. అది గోడ కట్టేస్తుంది. హలో మిస్టర్ హరి గారు, రండి రండి, పని చూసుకోండి, పని చూసుకోండి, మీరు ఊరుకోండి. ఏదో నాబాబు గారు పిలిచారు, ఇల్లు చేశారు, గెలిచారు, అయిపోగానే అబ్బాయి చొక్కాలు మడిస్తే ఎలాగండి, రండి రండి పని చూసుకోండి, మీకుంది కదా, మీ ప్రొఫెషన్ ఉంది కదా, అది చేసుకోండి మీరు అని వాడు నాలో ఒకడు వచ్చేస్తుంటాడండి నాలో. ఎందుకంటే అంటే చిన్నప్పటి నుంచి కొంచెం స్పిరిచువల్ మ్యాన్ అండి. ఆ యోగులు, సన్యాసులు, ఆశ్రమాలు, పుస్తకాలు, స్పిరిచువల్ బుక్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మనలో ఒకరిని తయారు చేసి పెట్టాయి. వాడు ఏదన్నా కొంచెం అలా అనేటప్పటికి వాడు ఎదురుగా వచ్చేస్తాడు. ఏంటి కొంచెం ఇలా వేస్తున్నావు కదా, చూస్తున్నారు కొంచెం ఎక్కువైంది అని అంటున్నాడు ఎదురుగా చేరి. ఇంకా వాడిని చూసి భయపడిపోయి మనం గమ్ముగా ఉంటాం. ఎందుకు రా బాబు వాడు గమ్ముగా ఉంటాడు, విమర్శిస్తాడు మనల్ని అని, ఇలా ఉంటుంది అనమాట. సో ఒక బాగుంది ఇలా మనకి మనం మాట్లాడుకోవడం వల్ల మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రతి నిమిషం నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటానే ఉంటాడు. నాకు పక్కన వచ్చేసేసి వాడు వచ్చి ఎదురు నిలబడుతుంటాడు. కొంచెం ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తాం అనుకోండి, ఒక టెంపుల్కి వెళ్తాము, లేకపోతే టెంపుల్కి వెళ్ళగానే ఏమనిపిస్తుంది, మనలో కొంత ఈగో కొంచెం స్టార్ట్ అవుతుంది. జనాలు ఇంతకాలం చూశారుగా మనల్ని, 20 ఏళ్ళుగా మనల్ని టీవీలో చూస్తున్నారు కదా సినిమా యాక్టరు, ఇప్పుడు పంతులు వచ్చేస్తాడు. హలో సార్, నమస్కారం సార్, రండి సార్ దర్శనం చేసుకోండి, మీరు సార్ వచ్చాడు రా పక్క జరగండి అని చెప్పి నిలబెట్టేస్తాడని, దేవుడికి ఎదురుగా 2 నిమిషాలుగా 5 నిమిషాలు మీరు ఉండండి సార్, 5 నిమిషాలు ఉండండి, ఎవరు చూస్తారు మిమ్మల్ని అని అంటాడని, ఇవన్నీ మనలో కొంచెం ఈగో వస్తుంటుంది, ఇమాజినేషన్ వస్తుంటుంది. అనుకున్నప్పుడు వీడు వస్తాడు పక్కకి, నాలో ఉన్నాడు పక్క, సార్లే బా
దేవుడి దగ్గర కూడా నేను గుర్తించాలని నిన్ను అవసరమా? ఏం సాధించావని నువ్వే ఇంత ఫీల్ అయితే నీకంటే మహానటులు ఉన్నారు, వాళ్ళు ఎంత ఫీల్ కావాలి అవి. ఆఫ్టర్ ఆల్ ఇంత ఉంది నీకు ఆర్టిస్ట్గా, దీనికి ఇంత ఫీల్ అయిపోతున్నావా అని వాడు విమర్శిస్తాడు అనుష గారు. అనగానే సరే 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 అని గమ్ముగా జనాలు వెళ్ళిపోయి గమ్ముగా నమస్కారం స్వామి వచ్చానయ్యా అని చెప్పి మన పాటికి వెళ్ళిపోతుంటాము. వాడు నాకు పెద్ద శత్రువు అయి కూర్చున్నాడు అండి బాబోయ్. శత్రువు ఎందుకనాలి, మిత్రుడే అనుకోవచ్చు. ఏమంటే రెండు ఉంటాయి కదా. ఆడు బట్ గుడికి వెళ్ళగానే నమస్కారం, హలో హరి గారు రండి, మేము 20 ఏళ్ళుగా చూస్తున్నామండి మిమ్మల్ని, బా గొప్ప నటుడండి మీరు, అయ్యి బాబోయ్ మా ఇంట్లో వాళ్ళందరూ మీ ఫ్యాన్స్, రండి అమ్మవారు ఎదురుగా నిలబడండి, ఇదిగో పూలమాల తీసుకురా అని చెప్పి టేసేసి ఈ లోపమే వాడు ఎదురుగా నా వైపు చూస్తుంటాడు. హలో హలో రా 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 తగ్గు తగ్గు తగ్గు, అయ్యో వచ్చేసాడా వీడు. నువ్వు వచ్చేసావా మాడు చూడరా బాబు, కొద్దిగా కూడా అనుభవించని ఏంటరా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇది. అని అనగానే వాడు చూడగానే భక్తి భక్తి రసం నమస్కారం పెట్టి తలకి అమ్ముకి వెళ్ళిపోతా ఉంటాం. బాగుంది. అందరికీ ఉండదండి ఇది నిజం. అంటే వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి ఎన్ని విధాలు ప్రయత్నించినప్పటికీ ఇలా ఒక పర్సన్ బయటకు వచ్చి చెప్పడం అనేది, ఒక మనిషిలాగా తోడుండడం అనేది మీ విషయంలో చూస్తున్నాను. అంటే సినిమాల్లో సీరియల్స్లో చూపించేవారు, అంటే ఒక మనిషిలా అయ్యో ఇద్దరున్నారేంటి అని ఒక ఇదిలో చూసేవాళ్ళం అప్పుడు. బట్ రియల్ లైఫ్లో కూడా మీలో ఇలా ఉన్నారు అని అంటే మాకు కొంచెం బాగుంది. అదొకటండి ప్రాక్టికాలిటీ మనల్ని మనం మలుచుకోవడం అనమాట. ఇప్పుడు ఉదాహరణకి నా ఫేస్ చాలా సీరియస్గా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నవ్విచ్చాను కాబట్టి సరిపోయింది, కానీ మామూలుగా అయితే చాలా సీరియస్గా ఉన్నట్టు ఉంటుంది. మామూలుగా రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాం కదా, ప్రతి ఒక్కళ్ళు ఆ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు లేకపోతే ఆగి మన పోతున్నప్పుడు జనాలు కొంచెం ఏదో కొంపలంటుకు పోయినట్టు, ఏదో పాసిపోయినట్టు మనల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంటారు. అప్పుడు అనేవాడిని, లేకపోతే అటు అనకపోయినా కానీ ఇటు చూస్తే కూడా కోపంగా ఏంటి ఆయన కోపంగా చూస్తున్నాడు ఏంటి అంటే మనకంటే బలహీనుడైతే సరే సార్ అంటే వెళ్ళిపోతాడు. మనకంటే స్ట్రాంగ్ అనుకో ఏంటి అలా చూస్తున్నావు, ఏం తప్పు చేశాం కాబట్టి అన్నట్టు చూసాను, గొడవ అయిపోద్ది, చొక్కాలు పడుకొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటివి వస్తాయి కదా. అప్పుడు అబ్జర్వ్ చేశా, ఇంతకుముందు ఇలా జరుగుతూ వచ్చేది. సో అంటే ఆలోచించా, మిస్టర్ హరి వాడు నీకంటే బలహీనుడు కాబట్టి తలకాయ ఉంచుకుని వెళ్ళాడు, వాడు కొంచెం నీకంటే స్ట్రాంగ్ అనుకో, చొక్కా పడుకుని బయటకు లాగుండేవాడు కారులో నుంచి, అప్పుడు జనాల్లో నీ పొరుగు పోయిండేది కదా. ఇది అవసరమా నీకు, కాబట్టి నువ్వు మార్చుకో, నీకే చెప్తుంది మార్చుకోవా ఏంటి పెద్ద సినిమా యాక్టర్ల పెద్ద ఫీల్ అయిపోతున్నావు ఒక్క అని వాడు చెప్పేటప్పటికి సరే సార్ ఏం చేయాలి చెప్పండి. నవ్వు బాయ్, నవ్వు ఏం పోయింది, దానికి అంత సీరియస్గా నువ్వు మామూలుగా చూస్తే కొంపలు అంటుకునే సీరియస్గా ఉంటుంది, కాస్త నువ్వు మామూలుగా నవ్వు తెచ్చుకో, పెద్ద పెట్టుబడి లేదు కదా అనగానే సరే సార్ అని అనుకుని అప్పుడు కార్ డ్రైవింగ్ చేసుకుంటాం. వాడు దూరి ఇటు వెళ్తున్నాడు అనుకో, వాడు నా వైపు అనేవాడిని, అనగానే మీరు పోండి సార్. ఈ కొత్త టెక్నిక్ బాగా అనిపించింది, వెళ్ళండి మీరు వెళ్ళండి అంటే నేను బ్రేక్ చేసుకుని మీరు వెళ్ళండి, నాకేం అర్జెన్సీ లేదులేండి మీరు వెళ్ళండి, మీ దగ్గర చాలా అర్జెన్సీలో ఉన్నట్టున్నారు, లేదు సార్ మీరు వెళ్ళండి సార్ మీరు పోతే కానీ నేను పోను సార్ అనే టైంలో అయిపోయాడు. సో ఇది గొప్ప టెక్నిక్ అనిపించింది, వర్కౌట్ అవుతుందని అనిపించింది. సో అంటే ఏం కావాలి మనకి, అబ్బాయి మిస్టర్ హరి తమరి ఫేసు ఎవరిని నరుకుదామా ఎవరిని కొడదామా అన్నట్టుగా ఉంటుంది, కాబట్టి ఆ ఫేస్ తప్పించుకోవాలంటే ముఖం మీద కొంచెం పళ్ళన్నీ బయట పెట్టు, గొడవ అనిపోద్ది కదా, పెట్టుబడి లేదు కదా, అది పళ్ళు బయట పెట్టు అనుష గారు బాగుంటుంది కదా. అనుష గారు అనగానే ఏదో కొంపలు ఏదో కొన్ని లక్షలు పోగొట్టినట్టు ఉంటుంది కదా అనుష గారు అన్నా అనుకోండి, నవ్వు వస్తుంది. సో ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ థింగ్స్ అనమాట. వీ హ్యావ్ టు అడాప్ట్, అంటే మనం అడాప్ట్ చేసుకోవాలి, మన బిహేవియర్కి అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని అడాప్ట్ చేసుకున్నా ఎన్ని చేసినా కానీ చిరంజీవి గారు మాత్రం వర్కౌట్ కావట్లా. ఇది నిజం. అక్కడికి పోగానే మీలో పర్సన్ ఏమంటారు, చచ్చిపోతాడండి, చచ్చిపోతాడు అసలు, అడుగు పెట్టగానే అంతే. క్రేజీ. మీలో
మనిషి చచ్చిపోయాడు. అసలు వాడు పాతాళ లోకానికి వెళ్ళిపోయినట్టే. ఎప్పుడు కుదురుతుందో తెలియదు కానీ కానీ బయటకు వచ్చాక అడుగుతారా మీరు ఏమని ఏంట్రా ఇప్పటిదాకా ఎక్కడికి అలా అయిపోతుందండి. నేను పాపం ఈ విషయం సురేఖమ్మ గారి దగ్గర కూడా చాలాసార్లు చెప్పాను. అమ్మా. ఏంటమ్మా ఏదో ఎవడన్నా మర్డర్ చేసి వచ్చినట్టు, ఎవడన్నా చంపేసి వచ్చేసినట్టు, లేదంటే నా బిహేవియర్తో మొత్తం మెగా ఫ్యామిలీ పరువంతా తీసేసినట్టు భయపడిపోయి టెన్షన్ పడిపోయి పోతాను అడిగి, ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటే ఆమె నవ్వుతుంది పాపం. ఏమవుతాయా అంటది. ఏముందేందమ్మా అక్కడ మొత్తం కాళ్ళు టెన్షన్, మాత్రలు అందిపోతాయి పోయి. అందుకని ఈ అవస్థ ఆయనకి ఎందుకు పెట్టడం అని చెప్పి అసలు పోవడానికి మానేశాను, కలవడమే మానేశాను. పోయినా కూడా ఏం మాట్లాడదు. మనం ఈ 40 minutes మ్యాక్సిమం 40-50 minutes నుంచి మాట్లాడుకుంటాం. ఎంత మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే నిజం మీరన్నట్టు చూడగానే లుక్స్ వైజ్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారేమో, దీని దగ్గర ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అన్న ఒక ఆలోచనతో వచ్చి కూర్చుంటాం. మాట్లాడుతూ ఉంటే మాట్లాడగలిగట్లేదు, అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. సో ఇలాంటి రోల్స్ ఏమైనా వస్తే చేస్తారా? అయ్యో నా ఈ సక్సెస్ అయిన క్యారెక్టర్లన్నీ కామెడీ క్యారెక్టర్లు అండి. ఓకే. ఇప్పుడు గుండమ్మ కథలో గుండమ్మ కథలో ఫుల్ కామెడీ అండి. కామెడీ ఉంటుంది. అసలు జనాలు మర్చిపోరు. మాణిక్యం అనగానే పెద్ద రిలీఫ్ అనమాట. పేరే కొంచెం మంచి వైబ్, మాణిక్యం మాణిక్యం అనేది ఫుల్ కామెడీ. తర్వాత నాగబాబు గారు క్రియేట్ చేసినటువంటి సీతామహాలక్ష్మిలో అసలు ఇప్పటికీ మా మిత్రుడు భరణి ఉన్నాడు కదండి, భరణి దాంట్లో హీరో అనమాట, వన్ ఆఫ్ ది హీరోస్. నాగబాబు గారు ఆయన ఇద్దరు హీరోస్. ఇప్పుడు కూడా నన్ను చూడగానే తలుచుకొని అసలు కళ్ళల్లో నీళ్లు కారేలాగా నవ్వుతాడు భరణి గారు. ఎందుకంటే ఆ జరిగిన సంఘటనలు ఉంటాయి కదా ఆ సీరియల్లో, ఇన్సిడెంట్స్, కామిక్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, ఆయన తలుచుకొని గుర్తుకొచ్చినప్పుడల్లా నన్ను చూడగానే కింద పడి అమ్మో నవ్వుతాడు అనమాట. చిరంజీవి గారు 2-3 సార్లు అడిగారు, ఏంట్రా నువ్వు డబ్బింగ్ నువ్వే చెప్తావా దానికి అని అన్నాడు. చూశానరా అసలు చాలా డిఫరెంట్గా డబ్బింగ్ కూడా చెప్పావు. తమిళ్ యాక్సెంట్, తమిళ మనకి నెల్లూరు వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే తమిళ్ బార్డర్ కాబట్టి తమిళ్ యాక్సెంట్ మనకు తెలియకుండా ఉంటుంది బాడీలో. పైగా చెన్నైలో వస్తుంది. ప్లస్ మనం 10 years పాటు అక్కడ ఉన్నాం కదా, 10 years పాటు అక్కడ ఉన్నాం కనుక అది తెలుసు, ఆ డిక్షన్ మనకు తెలుసు. కాబట్టి అది మిక్స్ చేసి అది చేసాము. ద క్యారెక్టర్ వాజ్ క్రియేటెడ్ బై నాగబాబు సార్. నాగబాబు గారు దాన్ని క్రియేట్ చేసింది. ప్లస్ నేను ఉంటానంటే ఆ రోజు ఆయన పనులన్నీ మానుకొని వచ్చి కూర్చుంటాడు అనమాట, కూర్చొని నా చేత చేయించేవాడు. సో అందుకని ఆ క్యారెక్టర్ ఇట్ హెస్ సో డీప్లీ పెనట్రేటెడ్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ ది ఆడియన్స్. అంత అద్భుతమైన క్యారెక్టర్ అనమాట. నా జీవితంలో ఎస్ ఐఎమ్ అన్ యాక్టర్ అని చెప్పుకోవడానికి పనికొచ్చేటటువంటి కొన్ని క్యారెక్టర్స్లో సీతామహాలక్ష్మి ఒకటని చెప్పుకోవాలి, పెద్దిరెడ్డి క్యారెక్టర్ స్వాతి చినుకుల్లో చెప్పుకోవాలి, ఇప్పుడు గుండమ్మ కథ, అన్ని జానర్స్ చూపించినట్టున్నారు కదా. అంటే కామిక్ చేశాను, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ రోల్ కాకుండా అది కూడా చేశానండి. ఎందులో పద్మవ్యూహం అని ఒక దాంట్లో ఒక కుంటి నూకరాజ్ అని ఒక ఏజ్డ్ క్యారెక్టర్. అది కూడా చాలా మంచి పేరు వచ్చినట్టు. నూకరాజ్ అని చాలా మంచి పేరు వచ్చిందండి. అది అస్మిత. అవునవును. ఎందుకంటే అది అవునవును అది మంచి పేరు వచ్చింది అది కూడా. సో అంటే ఒకటి ఏంటంటే అందరూ ఒక చిరంజీవి లాగానో ఒక ఆలీ లాగానో అందరూ అన్ని ఒంటి మీద వేసేసుకొని భూమి మీదకి రారు, అందరికీ కుదరదు. అదే వాళ్ళు దే ఆర్ డివైన్ చైల్డ్స్. వాళ్ళు భగవద్ ప్రేరణతో వచ్చినటువంటి వాళ్ళు, భగవంతుని ఆశీస్సులతో వచ్చినటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ కష్టపడి పైకి రావాల్సింది. ఇప్పుడు నేను 3 తరగతులుగా విభజిస్తే అంటే ఆర్టిస్ట్ అంటే సాటిస్ఫాక్టరీ అత్యవసర మార్కులతో పాస్ అయ్యేవాళ్ళు, చావు తప్పి కొనలోటు పోయినట్టు వస్తాం కదా, అమ్మాయి తప్పించుకున్నారా బాబు 33 మార్కులు వచ్చాయి, 2 మార్కులు గవర్నమెంట్ కలిపారు, పాస్ అయిపోయాను అమ్మాయా అంటాం చూస్తావా, అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు 35 మార్క్స్ వాళ్ళు, చావు తప్పి కన్నులొట్ట పోయినటువంటి వాళ్ళు ఒక వర్గం. తర్వాత గుడ్ పర్లేదు గుడ్ యావరేజ్ అంటే దీని కిందకి వచ్చేస్తారు. ఈ 35 మార్క్స్ వాళ్ళే తీసుకుందాం. గుడ్ అంటే ఎస్ అంటే మంచి మార్కులతో పాస్ అయ్యేవాళ్ళు, అంటే ఒక 60 మార్క్స్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు. అలాంటి తరగతి 60 నుంచి 99 వరకు ఉన్నాడు, వెరీ గుడ్ ఎక్సలెంట్. అలాంటి వాళ్ళు 3 తరగతులు విభజిస్తే చిరంజీవి వాళ్ళని, ఆలీ లాంటి వాళ్ళని
మంచి టాలెంటర్స్తో పుట్టినటువంటి వాడు. ఇప్పుడు Awesome. ఆలీ గురించి ఎందుకు చెప్పానంటే హీ వాస్ బాండ్ చైల్డ్. ఎందుకంటే వాడు 2 ఏళ్లకే బెస్ట్ యాక్టర్ అండి. సీతాకోక చిలుకలో బెస్ట్ యాక్టర్. Yes. ఎవరు నేర్పారండి ఆయనకి యాక్టింగ్? మరి 2 years. ఎవరు హూ టాట్ హిమ్ యాక్టింగ్ అనేది ఎవరు నేర్పారు ఆయనకి? అందుకని నేను వాళ్ళని ఆకోవకు వేసేస్తాం. అవును. సో వాళ్ళు డిస్టింక్షన్ స్టూడెంట్స్. సో మనమేమో కన్నులొట్టబోయినటువంటి బ్యాచ్. ఈ కన్నులొట్టబోయినటువంటి బ్యాచ్ నుంచి మనం హై స్కూల్ స్టూడెంట్ అదే ఏమంటాము గుడ్కు రావాలంటే భయంకర కష్టపడాలి. అవును. ఏకసంతాగ్రహులు కాదు. పాపం ఎంత చదివినా కూడా ఎక్కచ్చు ఎక్కడ అది ఆ బ్యాచ్ మంది. ఆ టైంలో ఉంటుంది. ఆ బ్యాచే ఇప్పుడు అన్నిట్లో అండి, చదువు కాడి నుంచి యాక్టింగ్ కాడి నుంచి అన్నిట్లో కూడా ఇట్లాంటి బ్యాచే మాది. అంటే అతి కష్టం మీద చదవాలి, ఎక్కదు. ఇట్లా చేసి దిండ్లు వేసుకొని చదివి 10 నిమిషాలు చదవగానే ఇట్టని మళ్ళీ ఫ్లాస్క్లో కాఫీ, అబ్బో ఇవాళ రేపు చదువుదాం అని మళ్ళీ పోస్ట్ పోన్మెంట్లు అన్నీ తడిసి మోపిడై ఎగ్జామినేషన్ టైంకి ఇంత ఉంటుంది. రేపు ఉదయం ఎగ్జామినేషన్ అనగానే అంత అగమిగా వచ్చినట్టు ఏం చదవాలండి? ఆడ మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్ళి నిద్ర రాకుండా మాత్రలు అంట. మీకు ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు కానీ మేము అయ్యో నిద్ర రాకుండా ఉండేదానికి మాత్రలు అవి వేసుకొని కళ్ళు నెట్ అయిపోయేది. సహజమైన నిద్ర లేదు కదా, కళ్ళని మిఠాయించుకొని మరుసటి ఎగ్జామినేషన్ బయట వస్తుంది ఇన్విజిలేటర్ని నిద్ర లేక. ఆడబెడితే పేపర్ తెల్లగా పడుతుంది. అలాంటి బ్యాచ్. టాబ్లెట్స్ ఉంటాయా? తెలీదా మీకు? అయ్యో అమ్మో, సంవత్సరం చదువుకోవచ్చు కదా, మొదటి నుంచి చదవచ్చు కదా, చదివి ఆడవచ్చు కదా. అవి ఆడవకుండా పుస్తకం ఎత్తుకుని నిద్ర వచ్చేది, పెట్టేసేది. రేపు చదవదాం, రేపే రేపు ఇంతగా మొత్తం ఎగ్జామినేషన్ అనగానే టెన్షను గడగడగడలు ఆడిపోయేవాళ్ళం. అంచే ఇంకా మనకి మెడికల్ షాప్లే కనబడుతుండేవి. ముందు థాట్ రావడం చూడండి, టాబ్లెట్ వేసుకుందాం అది. ఏం చేస్తాం అప్పుడు, ఇట్లాగా అయిపోయింది జీవితం. అలాగే నటన కూడా కాకుంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో భగవంతుడు మన 35 మార్క్స్ వాళ్ళగా పుట్టించినా కూడా కష్టం, హార్డ్ వర్క్. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ మించింది మరొకటి లేదు. కాబట్టి కష్టపడితే అమ్మయ్య తప్పుకున్నాం అని చెప్పి దీంట్లో పడ్డాం. ఇది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా మారాం. ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా మారడం వల్ల వీ బ్యాగ్డ్ సమ్ అవార్డ్స్. గవర్నమెంట్ ఇచ్చేటటువంటి నంది అవార్డులు 2-3గా సంపాదించడానికి కారణమైంది. అంటే ఈజీగా రాలా, కష్టం కష్టపడితే అతి కష్టం మీద కష్టంతోనే సంపాదించింది. ఏంటంటే పాస్ మార్కుల నుంచి పర్లేదు, ఎక్సలెంట్, కన్నులొట్టబోయిన కానీ పాస్ మార్క్ గుడ్, పర్లేదు, గుడ్ అని అనిపించుకోగలిగాం. సో అందుకని సినిమాలు లక్కీగా. ఎంత కూడా పెట్టారు, ఎంత పోగొట్టుకున్నారు మీరు దేంట్లో? ఇండస్ట్రీలో పోగొట్టుకుంది ఏం లేదు, తెచ్చింది కూడా ఏం లేదు. అదేంటి రెండు లేకపోవడం? తెచ్చింది ఏం లేదు, జీరో పాకెట్తోనే వచ్చాము. అంటే కూడబెట్టుకోవడం అంటే ఒక ఇల్లు సంపాదించుకున్నాం, అంతకు మించి ఏం లేదు. ఎవరికైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక అంటే అది కూడా ఒకరిని చెప్పాలంటే దేవుడు అలా ఇచ్చాడు. అంటే మన కష్టంతోనే ప్రతి రూపాయి మందే అన్నట్టుగా ఒక ఇల్లు, డబుల్ బెడ్రూమ్ హౌస్ సంపాదించుకోగలిగాం. పాపకి మ్యారేజ్ చేయడం ఇట్లాంటివి చేయగలిగాం. అంటే అంతకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా అంతకంటే ఏం చేయగలరు? ఇంకా బెంచ్ కింద చేయబెడితే చెప్పలేం. కానీ అందరికి అన్ని రావు కదా. అందరు అన్ని పోస్టులు గవర్నమెంట్లో కూడా అన్ని పోస్టులు బల కింద ఎక్కువ శాలరీస్ ఉండవు. కొన్ని డిపార్ట్మెంట్లో కొన్ని ఎక్స్ట్రా మనీ ఉంటుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటాం, ఇలాంటి కొన్ని డిపార్ట్మెంట్స్ వద్దన్న పాపం వాళ్ళని బలవంతం పెట్టి డబ్బులు ఇచ్చేసిపోతుంటారు. సో అలాంటి వాళ్ళు తప్ప ఒక సామాన్యమైనటువంటి డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీ ఎలాంటి లైఫ్ లీడ్ చేయగలడో అటువంటిదే వచ్చింది. అంత సో ఓకే, సాటిస్ఫాక్షన్ ఉంది. ప్లస్ మనం అనుకున్న మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాం కదా, అదొకటి. అదొక సాటిస్ఫాక్షన్ మాకంటే. ఎక్కడ పోయినా ఒక గౌరవం ఉంటుంది కదా ఈ మార్గంలో. ఏంటంటే ఇప్పుడు
ఒక ఊరి రాజు మరో ఊరికి వెట్టోడంట సామెత. పెట్టాడు. అంటే ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఈ డిస్ట్రిక్ట్ అంతా తెలుసు ఆయనకి, ఈ జిల్లా అంతా ఆయన అధికారి కాబట్టి, ఆయనే ప్రథమ పౌరుడు కనుక ఆయన ఆ జిల్లా అంతా బాగా నోటెడ్ అవుతాడు. కానీ పక్క ఊరికి వచ్చాడు అనుకో, ఆయన ఎవడో మనకు తెలియదు, సామాన్యమైన వ్యక్తి అవుతాడు. చెప్పుకుంటే తప్ప నేను కలెక్టర్ని అని చెప్పుకుంటే తప్ప ఎవరు గుర్తించరు. కానీ ఇక్కడ ఏంటంటే మనం యాజ్ అన్ యాక్టర్గా చెప్పినా చెప్పకపోయినా మనకు గుర్తింపు ఉంటుంది, ఎక్కడ పోయినా కానీ యాక్టర్ ఉంటుంది. సో అది మనం సంపాదించాం కదా, ఆ రెస్పెక్ట్ మనం సంపాదించాం కదా. అది ఇంకా ఆర్టిస్ట్గా అంతకుమించి ఇంకేముంటుంది. ఒక అవార్డ్స్, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అవార్డ్స్ మనం సంపాదించాం. ఇంకా లోకల్ అవార్డ్స్ అయితే బోల్డ్ అని కుప్పలు దెబ్బలుగా ఇంటి నిండా ఉంటాయి. అవి భారం అయిపోయి ఇల్లుకి భారం ఇల్లు కూడా వంగిపోతుంటుంది. కాబట్టి రండి బాబు, ఏమన్నా అనుష గారు వచ్చారు కదా, అదిగో 2 షీట్లు ఎత్తుకుపోండి, భారంగా ఉన్నాయి మా ఇంట్లో అని చాలా మందికి అట్లా ఇచ్చేసేది. చాలా బాగుంది మీ జర్నీ అయితే. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కామిక్ వేలో మీ జర్నీ వెళ్ళిపోతుంది, ఇంత మంచిగా మాట్లాడతాము, తెలియలేదు. టైం కూడా ఆల్మోస్ట్ 1 hour అవుతుంది. నాతో మాట్లాడుతుంటే మా షూటింగ్లో కూడా వచ్చి కూర్చుంటారు కదా, నేను ఎక్కడుంటే అక్కడ అందరూ వచ్చి కూర్చుంటారు. మొత్తం ఇంకెక్కడ వేరే దగ్గరికి వెళ్ళరు, మన భోజనాలకు వచ్చినట్టు కూర్చుంటారు. ఇవే సరదాగా జోకుగా మాట్లాడుకోవడం, ఎంటర్టైనింగ్ ఉంటుంది. కాబట్టి నేను వేరెవర్ ఐ గో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ మర్చిపోతాను. అదే నేను చెప్పేది ఏంటంటే, ఎలాగూ మన ఇంటికి పోగానే మనకి సమస్యలు ఎలాగూ వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దెమ్. అట్లీస్ట్ మనం ఎక్కడైతే ఉంటామో, ఎక్కడైతే పనిచేస్తుంటామో ఆ అట్మాస్ఫియర్ని జోవియల్గా చేసుకోవడమే, సరదాగా నవ్వుకుందాం అనే కాన్సెప్ట్లో ఉంటాం కాబట్టి. బట్ హరి గారిలో ఒక కొత్త వ్యక్తిని నేనైతే, అంటే మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు తెలుసు మీరేంటి అనేది, జనాలకి కూడా మీరు సినిమాలో టీవీలో ఎలా ఉంటారు అనేది మాత్రమే తెలుసు. మీరు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు, మీతో ఉన్న వ్యక్తుల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు అనేది చాలామందికి తెలియదు. బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మ్యాక్సిమం అందరికీ తెలిసిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మెమరీస్ షేర్ చేసుకున్నారు. ఇంకా బోలెడని ఉన్నాయి, ఇంటికి వస్తాను, అవార్డ్స్ చూపిస్తాను, ఇంకా చాలా విషయాలు మనం షేర్ చేసుకున్నాము. ఏమంటారు? తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మా తెలుగు ప్రజానీకానికి అందరికీ ఎన్ మీడియా ఇచ్చినటువంటి అవకాశానికి, మన టెక్నీషియన్స్ అందరికీ, మన ఛానల్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇలాంటి సపోర్ట్నే మా ఎన్ ఛానల్కి ఇస్తూ ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఇలానే అందరినీ ఎంటర్టైన్ చేస్తూ మంచి మంచి రోల్స్ని ఇంకా ప్లే చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ సార్. సో చూసారు కదా, హరి గారు బోలెడని విషయాలు ఆయన గురించి మనతో షేర్ చేసుకున్నారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.